హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవి టీవీ. నేను ఈరోజు మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే బీసీల గురించి, యాదవుల గురించి పోరాడుతున్నటువంటి ఆలా వెంకటేశ్వరరావు గారి గురించి ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను. గుంటూరులో ప్రముఖ చిన్నపిల్లల డాక్టర్ అయినటువంటి ఆలా వెంకటేశ్వరరావు గారు 2009లో గురజాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఆలా వెంకటేశ్వరరావు గారు అప్పటి నుంచి తన యొక్క జీవన ప్రస్థానంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా బీసీల అభ్యున్నతికై పాటుపడుతూ యాదవులకి ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలనే ఒక ఆశయంతో యాదవ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసి యాదవులకు రావాల్సినటువంటి, బీసీలకు రావాల్సినటువంటి డాక్టర్ సీట్ల గురించి పోరాటాలు చేస్తూ, అలానే ఎవరైతే 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ఉన్నత విద్యని అందుకున్న వారు ఉన్నారో వారిని ప్రోత్సహించాలి, వారికి అమూల్యమైన గైడ్లైన్స్ ఇవ్వాలనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం 10వ తరగతిలో హైయెస్ట్ మార్కులు సాధించినటువంటి కొంతమందికి నగదు పురస్కారాలు అందజేస్తూ వారి యొక్క జీవన విధానాన్ని, వారు ఏ విధంగా భవిష్యత్తులో ట్రావెల్ చేయాలనేది గైడ్లైన్స్ ఇస్తూ ఈ యొక్క బీసీ వర్గాల యొక్క ఉన్నతి కోసం పాటుపడుతున్నటువంటి ఆలా వెంకటేశ్వరరావు గారిని ఈ రోజున మనం గుర్తు చేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇవన్నీ చేస్తూనే తాను మళ్ళీ గుంటూరులో శంకర్ ఆసుపత్రికి దగ్గరగా హైవేకి అందుబాటులో దాదాపు 40 సెంట్లు స్థలం బీసీ భవన్ ఏర్పాటు చేయటం వరకు ఇవ్వటం అనేది వారి యొక్క బీసీల పట్ల వారి యొక్క చిత్తశుద్ధికి, బీసీల అభివృద్ధి కోసం వారు పడుతున్నటువంటి ఆరాటం, బీసీల కోసం చేస్తున్నటువంటి పోరాటాన్ని చూస్తే వారిని నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం. అయితే ఇక్కడ బీసీల కోసం ఆలా వెంకటేశ్వరరావు గారు ఒక్కరే పోరాటం చేస్తే బీసీల భవిష్యత్తులో మార్పులు వస్తాయా అంటే ఖచ్చితంగా రావు. కానీ తను ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నిస్సందేహంగా బీసీలకి ఏదైతే తనకి చేతనైద్దో అది చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆలా వెంకటేశ్వరరావు గారు లాంటి వ్యక్తులు రాజకీయాలతో సంబంధం లేకుండా బీసీలు, యాదవుల అభ్యున్నతి కోసం పాటుపడుతుంటే, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కేవలం కులాన్ని బేస్ చేసుకొని సీట్లు సంపాదించిన వ్యక్తులు, కులం ఓట్లను బేస్ చేసుకొని గెలిచినటువంటి వ్యక్తులు ఈ రోజున యాదవుల్ని విస్మరిస్తూ, యాదవ కులాన్ని నాశనం చేస్తూ వీళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నారు. ఇక్కడ వీరి గురించి మాట్లాడాల్సిన అవసరం. ఆలా వెంకటేశ్వరరావు గారి ప్రస్థానం ఒకవైపున, వీరి ప్రస్థానం ఒకవైపున ఉంది. ఇక్కడ ఈ నాయకులందరికీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే ఆలా వెంకటేశ్వరరావు గారు గలం విప్పి మాట్లాడుతున్నారు. కానీ అదే ఆలా వెంకటేశ్వరరావు గారు ఈ యొక్క సీట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు మిగిలిన వీళ్ళందరూ ఎవరు తనకు సపోర్ట్ ఇస్తున్న దాఖలాలు నాకైతే కనిపించట్లేదు. ఖచ్చితంగా వీరందరూ ఆయనకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడున్న పరిస్థితి. ఖచ్చితంగా నేను ఈ వీడియో ఇప్పుడు చెప్పబోయే అంశాలన్నీ వాస్తవంగా అయితే మాట్లాడుకోవాల్సిన సందర్భం కాదు, కానీ తప్పనిసరి పరిస్థితి. ఈ రోజున మన రాష్ట్రం గమనిస్తే కులాల ప్రాతిపదికన మన రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. టీడీపీ పార్టీ అంటే చౌదరీసు, వైసీపీ పార్టీ అంటే రెడ్డీసు, జనసేన పార్టీ అంటే కాపులు. వీళ్ళ ముగ్గురు వీళ్ళ పార్టీని కాపాడుకోవడం కోసం ఎంతలా కష్టపడుతున్నారంటే పాపం అసలు ఆ కష్టాన్ని మనం వర్ణించడానికి కూడా సాధ్యపడదు. అంతే విధంగా పార్టీ కూడా గెలిచిన తర్వాత వీళ్ళ కులాన్ని కాపాడుకోవడం కోసం ఎంతలా కష్టపడుతుందంటే నిజంగా దాన్ని కూడా మనం లెక్క కట్టలేము. ఈ సామాజిక వర్గాలు ఏ అయితే ఉన్నాయో వారు పార్టీని గెలిపించుకోవటం కులం కష్టపడుతుంది, గెలిచిన తర్వాత కులాన్ని కాపాడుకోవడం కోసం పార్టీలు కష్టపడతారు. ఇది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమిష్టి విధానం, సమిష్టి కృషి. మొన్న 24 ఎలక్షన్లో దానికి ఎగ్జాంపుల్. మీరు గమనించారో లేదో, నేను గమనించాను. ఈ 3 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు నాకైతే ఆశ్చర్యం వేసింది. ఒక ఓటు వేయటానికి 2,50,000 రూపాయల ఖర్చు పెట్టి విమానం టికెట్ బుక్ చేసుకొని వచ్చేసి మరీ ఓటేసి వెళ్ళిన సందర్భాలు నేను చాలా చూశాను. అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు. వాళ్ళకి వాళ్ళ పార్టీ మీద ఉన్నటువంటి శ్రద్ధ, వాళ్ళ పార్టీని బతికించుకోవడం కోసం ఉన్నటువంటి కోరిక అలాంటి. పార్టీ కూడా అలానే చేస్తుంది. గెలిచిన తర్వాత వాళ్ళ కమ్యూనిటీలకు కావాల్సిన పారిశ్రామికంగా ఏ అయితే ఎదగాల్సిన సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళ కమ్యూనిటీలకి ఇచ్చుకుంటున్నారు. ఇది వాస్తవం.
అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇది వాస్తవం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఇవి. పార్టీని బ్రతికించడం కోసం కులం కష్టపడితే కులాన్ని బతికించుకోవడం పార్టీ కష్టపడటం. ఇది ఈ 3 పార్టీలు 3 కమ్యూనిటీలో జరుగుతుంది. మరి మన యాదవ సామాజిక వర్గంలో ఇది జరుగుతుందా? ఈ వ్యక్తుల్ని కాపాడుకోవటం కోసం పాపం యాదవ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కులంలో బతుకుతున్న ప్రతి ఒక్కడు ఆల్మోస్ట్గా 70-80% కష్టపడుతున్నారు. మీరు గమనించారో లేదో, గొర్రెన కాసుకునేవాడు, బెర్న కాసుకునేవాడు, పొలం పని చేసుకునేవారు, వీరందరూ ఎక్కడైతే మన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నిలబడుతున్నాడో వాడిని కాపాడటం కోసం వాడి చేతనైనంత సాయం చేస్తూనే ఉన్నాడు. కాకపోతే వీళ్ళందరూ మన రాష్ట్రంలోనే ఉన్నారు కాబట్టి ఆ గొర్రెలు కాసుకొని వచ్చి ఓటేసి గొర్రెలకు వెళ్తున్నాడు కాబట్టి వీడు పార్టీ కోసం కులం కోసం పనిచేస్తున్నాడు అన్నది తెలియదు. వాళ్ళు విదేశాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఓటేసింది కనిపించింది. కానీ ఇక్కడ మనోడు గొర్రెలు కాసుకోవడం, బర్రెలు కాసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, లేకపోతే చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మన కులానికి సంబంధించిన వ్యక్తి నిలబడ్డప్పుడు, లేకపోతే మనోడు సపోర్ట్ చేసిన పార్టీకి ఓటేయడానికి కష్టపడి ఓటేసి వెళ్ళింది ఇక్కడ ఈ యొక్క కులం తరపున గెలిచినటువంటి అభ్యర్థులు దీన్ని గుర్తించడం. వాళ్ళకి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఆ పార్టీలోకి ఆ కులాలకి ఈ యొక్క యాదవ కులానికి ఉన్న వ్యత్యాసం, యాదవ నాయకులకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మిగిలిన పార్టీలు అన్ని కులం పార్టీ 2 ఏకంగా పనిచేస్తుంటే ఇక్కడ యాదవ నాయకులు ఎవరైతే కులానికి సంబంధించి ఓటర్లు ఉన్నారో వారు పాపం కష్టపడి ఓట్లేసి నాయకులకు సపోర్ట్ చేస్తే వీళ్ళు గెలిచిన తర్వాత కులాన్ని పక్కకు నెట్టేస్తున్నారు. వీళ్ళకి ఓట్లేసినటువంటి సామాజిక వర్గాన్ని తుంగలో దొక్కేస్తున్నారు. వీళ్ళ విద్య కోసం ఏ ఒక్క నాయకుడైనా పనిచేసిన సందర్భం ఉందంటే కనిపించట్లేదు. వీళ్ళని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి గవర్నమెంట్తో పోరాడి పారిశ్రామికరణ ఏమైనా చేస్తున్నారంటే ఏ ఒక్క నాయకుడు చేయడం. వీళ్ళకి కావలసినటువంటి రుణ సదుపాయం కల్పించేసి వీళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్దామా, లేకపోతే వీళ్ళకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ తర్వాత భారీ నిధులు సేకరించి వీళ్ళని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దామంటే ఏ ఒక్క నాయకుడు ఆ పని చేయలేదు. కేవలం గెలిచిన నాయకులు అయితే పార్టీ అధినేతల బూట్లు నాకుతున్నారు, లేకపోతే వీళ్ళని నాయకుల బూట్లు నాకించేసి వీళ్ళు ఆర్థికంగా బలపడుతున్నారు. ఇది మన యాదవ కులంలో ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. దీనిని ఖండించాల్సిన అవసరం ఈ రోజున ఎంతైనా ఉంది. రాష్ట్రం మొత్తం కులాల ప్రాతిపదికన రాజకీయాలు నడుస్తున్నప్పుడు ఈ యొక్క యాదవ కులంలో మాత్రం ఎందుకు మీరు యాదవ కులంలో మీకు పనిచేసినటువంటి కులంలో ఉన్న ప్రజలను ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈరోజు గెలిచిన అభ్యర్థులు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా. టీడీపీలో దాదాపు 8 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచారు, 3 ఎంపీ అభ్యర్థులు గెలిచారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు గారు నియమించబడ్డారు. ఇది మీరు వ్యక్తులుగా కాకుండా ఈ సామాజిక వర్గాలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయాలి. ఇది ఒక యాదవ సామాజిక వర్గంలోనే జరగట్లా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తులు మొత్తం ఇదే పందాన్ని అవలంబిస్తున్నారు. వీళ్ళు గెలిచేదాకా కులాన్ని వాడుకుంటున్నారు, గెలిచిన తర్వాత వీళ్ళు అభివృద్ధి చెందడం కోసం పార్టీ దగ్గర వీళ్ళ తాకట్టు పెడుతున్నారు. ఇది వాస్తవంగా జరుగుతున్న ప్రక్రియ. నేను తప్పనిసరిగా ఇప్పటికైనా నేను ఒకటే వేడుకుంటున్నాను, యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఉన్నారు. మీకు సామాజిక వర్గాన్ని చూసే సీట్లు ఇచ్చారు. ఇదే సామాజిక వర్గం ఓట్లను చూసి మిమ్మల్ని గెలిపించుకున్నారు. కాబట్టి మీరు వీళ్ళని విద్య పరంగా, పరంగా వీళ్ళని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి, విద్యలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు కనుక ప్రారంభించకపోతే జాతి ద్రోహులు ఈ 3 రాజకీయ పార్టీలు కాదు, మీరే అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇందులో తప్పులు ఎతకటం మానేసి వాస్తవాన్ని గమనించండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది కుల రాజకీయాలు. కులం పార్టీని కాపాడుతుంది, పార్టీ కులాన్ని కాపాడుతుంది. ఇది జగమెరిగిన సత్యం. అలానే యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గెలిచిన వ్యక్తులు మీకు ఇప్పటిదాకా అండగా నిలిచినటువంటి కులాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. తప్పనిసరిగా ఆ ప్రయత్నాలు చేయాలని, ఆ ప్రయత్నాలు చేస్తారని కోరుకుంటున్నాను. చేయని పక్షంలో రాబోయే రోజుల్లో మీకు తగిన శాస్తి చెప్పడానికి కూడా ఈ యొక్క యాదవ సోదరులందరూ సిద్ధంగా ఉంటారు. ఆ విధంగా రాజకీయ చైతన్యం తీసుకొచ్చే విధంగా నేనైతే ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా కుల రాజకీయాలు నడుస్తున్న ఈ రోజుల్లో మన యాదవ సామాజిక వర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో నేను ముందుంటాను. నా వెంట నడిచేవారు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కానీ మన కులంలో విద్యా పారిశ్రామికీకరణ ఈ 2 భారీ ఎత్తున జరిగితేనే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాను. తప్పితే ఒక 7-8 మంది ఎమ్మెల్యేలుగా గెలిస్తేనో, 3 మినిస్టర్లు ఇస్తేనో, ఒక అభ్యర్థికి రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇస్తేనే సామాజిక వర్గం అభివృద్ధి చెందదు.
మీరు తీసుకున్న పదవుల ద్వారా ఈ యొక్క సామాజిక వర్గానికి కార్పొరేట్ చేస్తూ వాళ్ళ విద్యని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే చర్యలు చేయాలని, చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.